హాయ్ అండి, మనం చేసుకోబోతున్నాం ఈరోజు పండు మిరపకాయ రోటి పచ్చడి. అమ్మమ్మల కాలం నాటి ఆ పండు మిరపకాయ రోటి పచ్చడి చేసుకోబోతున్నా. అన్నంలోకి, చపాతీలోకి, ముద్దలోకి, వేట్లోకైనా చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీ పండు మిరపకాయ రోటి పచ్చడి. అందుకోసం మనం ఇప్పుడు ఒక 10-15 ఎండుమిర్చి తీసుకున్నాము. అలాగే ఒక 5 టమోటాలు, పెద్ద సైజు టమోటాలు తీసుకున్నాము. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా తీసుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. అందులో పండు మిర్చి తుంపి తీసుకోవాలి. తీసుకొని 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఘాటు వస్తుంది. అలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకుంటూ వేగిపోతాయి. అందులోకి ఇప్పుడు ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిసేపు అలా వేపుకున్న తర్వాత కొన్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి అలా కలుపుకుంటూ వేపుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. కలుపుకుంటూ ఇలా వేగాక పక్కకు పోసుకోవాలి. అది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరి టమోటాలు ఉంటాయి కదా, అవి వేసుకోవడం మళ్ళీ పెట్టుకోవాలి. అందులోకి ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. టమోటాలు వేసుకొని అలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత మూస్తే టమోటాల్లో వాటర్ ఇంకా ఎక్కువ అవుతుంది. మూత లేకోకుండా ఫ్రై చేసుకోవాలి. అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయ్యేంత వరకు చేసుకోవాలి. కొద్దిగా కలుపుకుంటూ ఉంటే ఇలా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. కట్ చేసిన కొత్తిమీర కొంచెం తీసుకొని అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే అడుగు పడుతుంది. అందుకు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేపుకున్న పండు మిర్చి రోట్లోకి వేసుకొని అలాగే అందులోకి ఉప్పు వేసుకొని దంచుకోవాలి. రోకలు తీసుకొని అలా ఒకసారి దంచుకుంటూ ఇది కొద్దిగా మెదిగేదాకా దంచుకోవాలి. ఇది కొంచెం మెదిగాక ముందుగా వేయించి పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలి. టమోటాలు మొత్తం వేసుకొని దంచుకోవాలి. నెమ్మదిగా దంచుకోవాలి. పెద్దగా దంచుకుంటే ఎంత చిట్లుతుంది కళ్ళల్లోకి అంత. అందుకు నెమ్మదిగా అట్లా దంచుకుంటూ చేసుకోవాలి. అలా ఈ టమోటాలు కూడా మెరిగిపోయేంత వరకు నిదానంగా దంచుకోవాలి. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకుంటున్నాను నేను. అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఒకసారి అలా దంచుకోవాలి. ప్రెషర్ పెట్టుకుని ఊరికి అలా పైన అనుకున్న తర్వాత చూడండి అయిపోయింది కదా, దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే, టేస్టీ పండు మిర్చి టమోటా కాంబినేషన్లో రోటి పచ్చడి అయిపోయింది. ఇది వేడి ముద్దలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా, ముద్దలోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది.